చెట్లతోనే మానవాళి మనుగడ సాధ్యమని హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతున్నామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం మరియు వన మహోత్సవం సందర్భంగా పోరంకిలో మంత్రి ఎస్ సవిత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపుదలకు కట్టుబడి ఉన్నామంటూ స్థానికులతో మంత్రి సవిత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పచ్చని చెట్టుతోనే మానవాళి మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి హరితాంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి గురుమూర్తి, ఈశ్వర్, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు ఈరోజు నాటుతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిది ఉంది. మరి గతంలో మనం చూసాం, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణాన్ని కాపాడాలి, పచ్చదనాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అప్పట్లో కూడా మనం ఎన్నో మొక్కలు కూడా నాటామన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మొక్కలేనిదే జీవితం లేదు అన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఎక్కడ మొక్కలు ఉంటాయో అక్కడ పర్యావరణం బాగుంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. గతంలో ఆక్సిజన్ లేక వేలాది మంది మన రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ అందక మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సవితమ్మ గారి మన మంత్రివర్యులు, సంక్షేమ మంత్రివర్యులు శ్రీ సవితమ్మ గారి కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్యంగా ప్రకృతికి మనం ఎటువంటి బాధ్యత వహించాలి అనేది ఈ కార్యక్రమం ద్వారా ఆయన మేడం గారు చక్కని సందేశం మాకు అందరికీ ఇచ్చారు. మరి అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం విజన్ 2047 దానిలో ఒక ముఖ్యమైన సందేశం ఏది ఇచ్చారంటే 2047 సంవత్సరం కల్లా ఇప్పుడు ప్రస్తుతం 30% ఉన్న పచ్చదనాన్ని 50% తీసుకెళ్ళటానికి ఒక కార్యక్రమాన్ని ఏదైతే ఆదేశించారో ఆ కార్యక్రమానికి మేము బాధ్యత వహిస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా